లాగా ప్రోగ్రామ్స్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళని వస్తే అంతమందిని పిలవండి. ఇక ముందు ఇంకొకసారి ఇట్లా జరగకుండా చూసుకుందాం, మేము కూడా చూసుకుంటాం మేడం. కొత్తగా వచ్చాను కాబట్టి సరే, నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఇంకా కంప్లీట్ అది కాలేదు తప్ప కొన్ని మేడం గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ మేడం గారికి, అన్ని వార్డుల కౌన్సిలర్స్ గారులకు, సూపర్వైజర్స్కు, ఇక్కడికి విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్, మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, ఈరోజు ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం 2.5 నుండి 5 సంవత్సరాల బాలబాలికలను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవడం, అలాగే ప్రతి వార్డులో కూడా మనం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ వద్దు, అంగన్వాడీ ముద్దు అనే నినాదంతో ఈరోజు ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అండి. అలాగే కొత్త పిల్లలు నమోదు చేసుకోవడానికి కూడా బాల్యరంభ సర్టిఫికేట్ అని పిల్లలకి మనం ముందు ఎన్రోల్ చేసుకున్నప్పుడు మనం ప్రైవేట్ అక్కడిక్కడ అడ్మిషన్ నెంబర్ అని ఇస్తాం. మనం సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళని మనం ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన దగ్గర 5 సంవత్సరాలు పూర్తి అయిన పిల్లల్ని వాళ్ళకి మన స్కూల్ నుండి వెళ్ళిపోయి వాళ్ళు ఏ స్కూల్లో జాయిన్ అవుతారో అప్పుడు కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చి మనకి ఈ 3 సంవత్సరాలు 2.5 నుండి 5 సంవత్సరాల లోపు మన అంగన్వాడీలో నేర్చుకున్న కార్యక్రమాలన్నీ ఆ సర్టిఫికేట్లో పొందుపరిచి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ను కూడా మనం జూన్ 10-12 తేదీలోపు పిల్లలందరికీ కూడా మనం ఇచ్చి మన దగ్గర నుండి ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలే, ఎక్కువ వరకు మనం గవర్నమెంట్ స్కూల్కి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రి అభిప్రాయంతో ఆ పిల్లల్ని ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేసే కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రాంలో మనం చేపట్టడం జరుగుతుంది మేడం గారు. థ్యాంక్ యూ మేడం. स्कूल जाने का बच्चों के लिए एडमिशन करा दिए, अपने बच्चों को भी सही रहता है। स्कूल है ना, उससे बेहतर रहता है। आंगनबाड़ी में जो भी पढ़ाई बच्चों को हर चीज़ मिल रही ना, बच्चों को अंडे बोल के दे रहे, दूध जो भी दे रहे बच्चों के लिए दे रहे हैं। యాక్షన్ ప్లాన్ భాగంగా ఇవాళ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమము జరుపుకుంటున్నాం. మీ అందరికీ నా తరఫున, మా చైర్మన్ తరఫున, మా వైస్ చైర్మన్ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాము వీళ్ళ పండుగ వాతావరణంగా వీళ్ళ కనిపిస్తుంది. మాకు ముఖ్య అతిథులకు పిలవడం, మాకు గౌరవించడం, మీ అందరినీ మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ అంగన్వాడీ అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రోగ్రాము మీరు విజయవంతం చేయాలి. ఇంటింటికి తిరిగి 2.5 సంవత్సరాల పిల్లగాలను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పోయి మీరు చేసే కార్యక్రమాలు ప్రతిదీ, ఈ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, వాళ్ళ హైట్ గేట్ గురించి కానీ, వాళ్ళ ఆటపాటల వల్ల మనం నేర్పించే విద్య గురించి కానీ చెప్పి అడ్మిషన్స్ అతి ఎక్కువగా చేపియాలని ఈ స్వరూపంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 5 రోజులు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో చివరి రోజుగా ఈరోజు ఈ అమ్మ మాట బడి బాట కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన సిడిపిఓ మేడం గారికి, అధికారులకు, అంగన్వాడీ టీచర్లకు, ఇక్కడికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
బాట కార్యక్రమం ద్వారా మన పరిసరాల్లో ఉన్న పిల్లలందరినీ గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించి అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలను వివరించి పౌష్టికాహారంతో పాటు పిల్లలకి చదువు చెప్పడం, యాక్టివిటీస్ నేర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్రోల్ డ్రైవ్ చేపట్టి పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు తరలించే విధంగా అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని తెలియజేసుకుంటూ మన అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పిల్లలందరినీ సొంత పిల్లల్లా చూసుకోవడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ తల్లిదండ్రులకు వివరించి పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.